వర్మ గారు ఇంతకు ముందు రమ్మ గారు మాట్లాడుతూ ఇంతకు ముందు వైనాట్ 175 అన్నారు, ఇప్పుడు వైనాట్ 165 అంటారు, భయం అయితా ఉంది అన్నారు. 265 అన్నారు, భయం అయితా ఉంది అన్నారు. జగన్ అంటేనే భయం మీ పాలక పక్షానికి, జగన్ అంటేనే దడ మీకు. జగన్ కొంచెం ఆగు, నీ నోటితో నువ్వే భయం అన్నావు కానీ మీరు అంత మాత్రం భయం పెట్టుకుంటేనే మీకు ప్రజలకు మీరు చెప్పినవి చేయకుండా మీ మెడలు ఉంచి మేము చేయిస్తున్నాం. అంత మాత్రం భయం ఉంటేనే ప్రజల పక్షాన్ని నిలబడుతాం. మీరు ఒక్కటి తావద్దండి, క్రాస్ ట్రాక్ తావద్దండి. మీరు ఇంకొకటి జనసేన మాట్లాడుతూ ఆపండి ఒకసారి. సురేష్ గారు మాట్లాడుతూ మాకు ఇన్నొస్తాయి అన్నొస్తాయి అంటున్నారు. మీకు చేతనైతే సురేష్ గారు ఒక సవాల్ విసురుతున్నా, మీకు చేతనైతే చావు ఉంటే మీరు కూటమిని పక్కన పెట్టి మళ్ళీ కలుసుకోండి, రాండి, ఒక్క సీటు గెలుచుకోండి, జనసేన మీ అధినాయకుని గెలవమనండి చాలు, ఇంకా వేరే మాటలు అవసరం లేదు. మీ చేతనైతే మీకు చేవ ఉంటే జనసేన అధినాయకుడిని మాత్రమే గెలుచుకోమనండి, ఛాలెంజ్ విసురుతున్నా మీకు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలకు వీళ్ళకు భయం చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు పెట్టి చూడమనండి, రాసి పెట్టుకోండి. వర్మ గారు నేను చెప్తా, 2 ఏళ్ళైనా సంవత్సరమైనా 3 ఏళ్ళైనా జరపరు వీళ్లకు భయము. ఇప్పుడు అయిపోయింది, వీళ్ళకు ఏమీ లేదు, ప్రజల్లో గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు పెట్టినారంటే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రాఫ్ ఏ రకంగా పోతుందో మూర్చబడతారు వీళ్ళు. మరి దీని గురించి మాట్లాడతారు. ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు, ఒరే నా కొడక అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా శృతి మించి నోట్లో నుంచి అతని మాట ఉండా? అంత సౌమ్యుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ చెప్పు ఒక్కటమ్మా ఆగండి కొంచెంసేపు ఆగండి, క్రాస్ ట్రాక్ తావద్దండి. సురేష్ గారు వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు డిబేట్లకు పిలిచేక ముందు ఎలా మాట్లాడాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలని సురేష్ గారికి మాట్లాడేటప్పుడు ఊరికే వచ్చి వదులుతా అంటే మాట్లాడుతుంటే దాన్ని ప్రజలకు చేరనీరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, చెప్పులు చూపించిండేది, ఒరే అని తిట్టిండేది జనసేన అధినాయకుడు. ఏమే నోరు శుద్ధంగా పెట్టుకోమని చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు, ఇటువంటి పరిస్థితుల్లో లేదు. చేతనైతే వీళ్ళకు సంస్థాగత ఎన్నికలు పెట్టమని చెప్పండి. సురేష్ గారు రెస్పాండ్ సార్. ఇప్పుడు బూతులు తిట్టేది, చెప్పులు చూపించేది, ఇవన్నీ పవన్ కళ్యాణ్